ఇక మరో వార్త, 42% రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత. పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. ఈ ఆదేశాలు హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుపై ప్రభావం చూపబోవు సుప్రీంకోర్టు. ఇక మిత్రులారా, మనం ఇంతకుముందు ఒక వార్తలో అనుకున్నాం. ఏమనుకున్నామంటే, ఇక అయ్యేది లేదు పోయేది లేదు, ఖచ్చితంగా ఇది మళ్ళా యథావిధిగా పాత పద్ధతిలోనే, పాత రిజర్వేషన్లలోనే మళ్ళీ ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీన్ని బీసీలు ఎవరు ఒప్పుకోరు. ఖచ్చితంగా బీసీలు ఈసారి ఏం చేస్తారంటే జనరల్లో పోటీ చేస్తారు. ఇది చాలా ఇప్పుడు గొంతుకొచ్చిన ఉరితాడులాగా అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే అటు మింగలేక ఇటు కక్కలేక అనే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా పోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని ప్రకటించడం, అది కోర్టు ఒప్పుకోకపోవడం, రాజ్యాంగ సూత్రాలు ఒప్పుకోకపోవడం, దీని ద్వారా మళ్ళీ ఏం చేయాలనో అయోమయం జగన్నాథం అనే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఓవరాల్గా పాత పద్ధతినే మళ్ళీ ఎన్నికలు జరుపుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు వెళ్ళారు, మనం మొన్నటి వార్తలో చెప్పుకున్నాం. సుప్రీంకోర్టుకు మన తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది. అక్కడ పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఇది కుదరదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి తేల్చి చెప్పింది. కాబట్టి 42% రిజర్వేషన్లు ఇక రానట్లే లేనట్లే, అంతే. బీసీ సోదరులు సిద్ధం కండి. ఇక జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేసి బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఇక మీకు మార్గమే లేదు సోదరులారా, అర్థమైందా? మన ఓటు మన సీటు అనే కార్యక్రమాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా బీసీలకు, మిగతా ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా కలిసి పనిచేస్తే రాజ్యాధికారం వస్తుంది. థ్యాంక్ యూ.